మోషే మరణించిన తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించాల్సిన బాధ్యతను దేవుడు యెహోషువకి అప్పగిస్తాడు. యెహోషువ దేవుని దగ్గర నుండి ఎన్నో వాగ్దానాలు పొందుకుంటాడు. ఒక్కసారి కూడా దేవుని విడవకుండా తన ప్రజల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. నువ్వు భయపడకు, జడియకు. నేను మోషేకు ఎలా అయితే తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను అని ఎన్నో వాగ్దానాలు యెహోషువ దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులు సహకరించకపోయినా సరే, వాళ్ళు ఎంత సనిగినా సరే దేవుని మీదనే ఆధారపడి దేవుని వాగ్దానాలని పట్టుకుంటూ వాళ్ళని నడిపించడానికి ఆఖరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు యెహోషువ. కానీ ఫైనల్లీ ఇశ్రాయేలీయులు ఎవ్వరు కూడా కనాను దేశానికి చేరలేకపోయారు. కానీ యెహోషువ మాత్రం చేరగలిగాడు. ఆమేన్.